అమ్మమ్మ గారు నమస్తే. అమ్మమ్మ ఒకసారి ఫోన్ ఇట్లా పట్టుకో, చిన్న వీడియో తీసుకుంటా. నాదే, నన్ను చూపించుకుంటా పట్టుకో. నేను పడితే మళ్ళీ నువ్వు పాడు నాది వరకు ఓ ఇటు కెమెరా ముయ్యి మాకు. నాదే, నన్ను చూపించుకుంటా పట్టుకో. నేను పడితే మళ్ళీ నువ్వు పాడు ఇట్లా. నేను గానొచ్చేటట్టు చూడు, మంచి గానొత్తానా. నా పేరు అరవింద్ కుమార్, నేను డిగ్రీ సెకండ్ ఇయర్ చదువుతున్నా. మా అమ్మ పేరు పనితి సునీత, మా నాన్న పేరు పనితి వెంకటనారాయణ. నేను గత 2-3 సంవత్సరాల నుంచి సౌరి అనే ఒక అమ్మాయిని లవ్ చేస్తున్నా. అయితే అమ్మాయితో కూడా నేను మాట్లాడడం జరిగింది, మాట్లాడుతూనే ఉన్నా. ఇప్పటికి 2 సంవత్సరాలు అయిపోయింది. నేను వాళ్ళ ఇంట్లో అడిగి పెళ్లి చేసుకున్నా అని చెప్పాను. అమ్మాయి 2 సంవత్సరాల నుంచి ఉండి నన్ను మోసం చేస్తుందని కళ్ళ కూడా అనుకోలేదు, కానీ మోసం చేసింది. చాలా పైసలు అయితే ఖర్చు పెట్టే అమ్మాయి కోసం. ఎందుకంటే నా జీవితం అంతా అమ్మాయి కోసమని అనుకున్నాను. మా అమ్మ మా నాన్న కూడా లెక్క చేయకుండా నేను కేవలం అమ్మాయి కోసమే వెళ్ళి, ఎలా అంటే అడిగిన ప్రతి ఒక్కటి చేసి, ప్రతి ఒక్కటి కొనిచ్చి, నేను లేదు ఒకటే లాస్ట్ సార్ అయిపోయింది. లాస్ట్ సార్ అయిపోయింది. నేను ఇంత ఈ పనికి పాల్పడుతున్నా నేను అసలు అనుకోలేదు. అమ్మకి నాన్నకి విరుద్ధంగా చేసి లాస్ట్ సారి అమ్మమ్మ తీయన్నమ్మమ్మ. లేదు అమ్మమ్మ గారు తీయండి పట్టుకున్నామమ్మ, మీ మీదకేమి రాదు. అమ్మమ్మ నేను ఎంతో ప్రేమించిన అమ్మమ్మ గారు నా ప్రాణం అనుకున్నాను. సరే పోతలేండి అమ్మగారు ఒక నిమిషం ఇక బాబాయ్ గారు చిన్న వీడియో తెస్తారు. చిన్న వీడియో చెప్పండి. నేను ఒక 2 నిమిషాలు మాట్లాడతా కాలేజ్ గురించి. వీడియో తీయాలా? ఓకేనా బాబాయ్? అనుకున్నాను బాబాయ్. డిగ్రీ సెకండ్ ఇయర్ ఇప్పుడు ప్రజెంట్ నేను చేసే స్టడీ. నాకు తెలిసి దగ్గర ఒక 2-3 సంవత్సరాల నుంచి జరుగుతూనే ఉన్నది. అది ఇంట్లో మా అమ్మకి తెలుసు, మా నాన్నకి తెలుసు, ప్రతి ఒక్కరికి తెలుసు. ఎందుకంటే నేను ఎంత మంచోని అనేది మా కుటుంబ సభ్యులతో దగ్గర నుంచే కాదు, నాతో క్లోజ్ అయ్యి ఒక 2-3 రోజులు ఉన్న వాళ్ళకి కూడా నేను ఎంత మంచోని అనేది నాకు తెలుసు. కానీ నాలాంటి వాడిని మోసం చేయడానికి మనసు ఎలా వచ్చింది అనేది నాకు ఇంకా అర్థం కావట్లేదు. ఎందుకంటే నా ఫ్రెండ్స్కి దగ్గర నేను ఇంట్లో నుంచి 20-30 వేలు నా పాకెట్ మనీ నేను ఖర్చు పెట్టుంటా. కానీ నాకు ఇట్లా ఈ విధంగా వెన్నుపోటు పడుతారని నేను పొరపాటున కూడా అనుకోలేదు. నా కళ్ళల్లో బాధ, నా మాటలో ఉన్న ఆవేదన మీకు అర్థం కావట్లేదు. దయచేసి నాకు షివరింగ్ వస్తుంది, బట్ స్టిల్ ఐఎమ్ సారీ అమ్మా నాన్న. బాబాయ్ తీ బాబాయ్ ఒక్క నిమిషం బాబాయ్, ఒక్క నిమిషం బాబాయ్. నేను లేదు బాబాయ్ గారు
బాబాయ్ ఏంటి అది? చెప్పేది బాబాయ్, చెప్పండి. నాకు జరిగిన మోసం మీకు తెలియదు బాబాయ్. బాబాయ్ ఒక్క నిమిషం తీయండి బాబాయ్, ఒక 2 నిమిషాలు వీడియో పట్టుకోవడమే కదా బాబాయ్. బాబాయ్ మీరు బాబాయ్ మీరు అట్లా మాట్లాడితే ఎట్లా బాబాయ్? ఒక 2 నిమిషాలు బాబాయ్, పట్టుకోవడమే కెమెరా బాబాయ్, ప్లీజ్ బాబాయ్. బాబాయ్ నా పేరు అరవింద్ కుమార్. గత 2 సంవత్సరాల నుంచి నేను డిగ్రీ కాలేజీలో చదువుతున్నా. మా అమ్మ నాన్న సునీత వెంకటనారాయణ వాళ్ళు కూలి పనులు చేసుకుంటారు. నేను 2 సంవత్సరాల నుంచి ఒక అమ్మాయిని అయితే లవ్ చేసిన, కానీ నన్ను ఎంత మోసం చేసిద్దని నేను అసలు జీవితంలో అనుకోలేదు. సుస్మిత, నీకు నీ నుంచి దూరం కావడానికి ఇండిగో వాయిలే ఫ్యాక్స్ నుంచి తాగి చచ్చిపోదానని డిసైడ్ అయినా. నా నుంచి నీకు ఎటువంటి డిస్టర్బ్ ఉండదు, ఎటువంటి వేరేది ఏమీ రాదు. నేను జస్ట్ తాగి చచ్చిపోవాలని నేను నిశ్చయించుకున్నా. కజ్జన్ బాబాయ్, జీవితానికి సంబంధించింది. ఇది తాగి చచ్చిపోదానని డిసైడ్ అయినా. మా అమ్మ నాన్నకి నేను దూరం అయిపోవడం నాకేమాత్రం ఇష్టం లేదు. అయినా సరే ఏమైంది బాబాయ్? పోయిందా? ఏమైనా బాబాయ్, సూసైడ్ అటెంప్ట్ చేసుకుంటున్నా బాబాయ్. అమ్మాయి నన్ను మోసం చేసింది. ఇది చచ్చిపోకముందు వీడియో ఉండాలని చెప్పి నేను వీడియో తీసుకుంటాను, ఒకటి మంచి వీడియో. సో ఇది బాబాయ్ పట్టుకో బాబాయ్. తాగి చచ్చిపోదానని డిసైడ్ అయినా. బాబాయ్ ఒక్క నిమిషం బాబాయ్. బాబాయ్ 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 అట్లా బాబాయ్. బాబాయ్ ఒక నిమిషం బాబాయ్, ఒక నిమిషం. ఇది ప్రాంక్ వీడియో అంటారు, కెమెరా ఏనే ఉంది, ఓకేనా? ఒకసారి హాయ్ చెప్పు కెమెరాకి. బాయ్ బాయ్. పర్లేదులే బాబాయ్.